నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. టాలీ క్లాసుల్లో భాగంగా నేను చెప్పేది ఇప్పుడు బేసిక్కేనండి, చిన్న చిన్నయే అసలు క్లాసులు వస్తుంటాయి. చెప్పేవన్నీ జాగ్రత్తగా ఉంటే మీకు అవగాహన వస్తుందని చెప్పాను. ఇప్పుడు టాలీ క్లాసులో భాగంగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. లెడ్జర్ గ్రూపులు ఉంటాయి, ఓచర్లు ఉంటాయి, చాలా చాలా రకరకాలు ఉంటాయండి. అయితే ఈ సింపుల్లో 1/4/2018 అంటే ఏప్రిల్ 1న 2018లో ఒక వ్యక్తి తన బిజినెస్లోకి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఒక వ్యక్తి బిజినెస్ని 10,000 రూపాయలు 10,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అయితే దీన్ని మనము టాలీ ద్వారా ఏ విధంగా చేసుకోవాలి? ఈ లెడ్జర్ పోలియో ఈ మామూలుగా వచ్చిన ఎంట్రీ అనేటువంటి టాలీలో ఏ విధంగా చేసుకోవాలంటే, మామూలుగా మీ కంపెనీ క్రియేషన్ అవన్నీ చెప్పాను కదా. కంపెనీ క్రియేషన్ చేయాలి, కంపెనీ క్రియేషన్ ఆల్రెడీ చేసుకోవడం, ఇవన్నీ చిన్న చిన్నవి చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే ప్రతిదానికి ఎంట్రీస్లో నేరేషన్ అనేటువంటిది మనం కింద రాయాల్సి వస్తుంది. ఇప్పుడు సపోజ్ 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు నేరేషన్ ఏమవుతుందంటే, ఈ నేరేషన్ అనేటువంటిది బీయింగ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్, బీయింగ్ ద అమౌంట్, ఏ అమౌంట్ ఆ అమౌంట్ కాబట్టి అమౌంట్ అతను పెట్టుబడి పెట్టారు. బీయింగ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్, ఇన్వెస్టెడ్ పెట్టుబడి పెట్టాడు, ఇన్వెస్ట్ చేశాడు, ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్, ఇన్ ద బిజినెస్. దీన్ని మనం ఎంట్రీల రూపంలో వేయాలి. గతంలో చెప్పాను, డేటు, పర్టికులర్సు, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అమౌంటు, క్రెడిట్ అమౌంట్ చెప్పాను. ఇప్పుడు డేట్ వేసుకున్నాం, ఇది డేటు, ఇది పర్టికులర్సు, ఎల్ఎఫ్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఈఆర్, సిఆర్, క్రెడిట్ నోటు, క్రెడిట్ డెబిట్. అంటే డిఆర్ అమౌంట్లోకి వస్తుంది, రూపీస్లే కాబట్టి డెబిట్ అమౌంటు, క్రెడిట్ అమౌంట్. ఇప్పుడు డేట్ ఏం వేయాలి? మనం కంప్యూటర్లోకి వేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ డేట్ని 2 భాగాలు చేసుకోవాలి. ఈ డేట్ని 2 భాగాలు చేసుకోవాలి. 2018 ఏప్రిల్ వేసుకోవాలి. ఇయరు మంత్ అనేటువంటిది ఫస్ట్ వేసుకోవాలి. డేట్ని 2 భాగాలు చేసుకొని 2018 సంవత్సరం ఏప్రిల్ నెల. ఇక్కడ ఈ నెలలో మనకి ఎంట్రీస్ అన్నీ వస్తుంటాయి కాబట్టి మనకి ఏమైనా చదివాడు 1వ తేదీ వేసాం. ఈ పర్టికులర్స్లో ఏం వేయాలంటే, ఫస్ట్ 10,000 పెట్టారు కదా పెట్టుబడి, బై క్యాష్, ఇక్కడ బై క్యాష్ రాసుకోవాలి. పర్టికులర్లో బై క్యాష్. బై క్యాష్ అనేటువంటిది అర్థం ఏంటంటే, జమ, మన కంపెనీకి జమ వచ్చినట్టు. ఇక్కడ బై క్యాష్ అనేది ఎక్కడ వేయాలా? జమ కాబట్టి 10,000 అనేది తెలియాలి. సిఆర్లో ఏముండదు. తర్వాత ఇక్కడ మనం పేరు చూపించాలి. పేరు చూపిస్తే ఏ అనే వ్యక్తి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు కాబట్టి 2A అకౌంట్. ఇప్పుడు ఎవరికి ఇచ్చా? క్యాష్ ఎవరికి వచ్చింది? ఏ ఖాతాలోకి వచ్చింది? ఏ బిజినెస్లోకి వచ్చింది కాబట్టి అమౌంట్ 10,000 అనేది ఏ బిజినెస్, ఏ అకౌంట్. తర్వాత దీన్ని డివైడ్ చేసి క్యాపిటల్గా దానికి డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు చూసుకోండి. దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఇక్కడ 10,000 వేసుకున్నాం. క్రెడిట్లో అంటే డెబిట్ అమౌంట్లో 10,000 బై క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ అమౌంట్లో వేసాం. జమ వచ్చింది దాన్ని డెబిట్ అమౌంట్లో వేసుకోవాలి. ఈ 10,000 మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకు వచ్చింది కాబట్టి 10,000 రూపాయలు ఏ అకౌంట్లో 10,000 జమ.
అంటే క్రెడిట్ నోట్ అంటే ఏనే వ్యక్తి 10,000 రూపాయలు మనకు అప్పు ఉన్నాం, మనము ఇతరులకు అప్పు ఉన్నట్టు, ఏ అప్పు ఉన్నట్టు 10,000 జమ వచ్చింది, 10,000 అప్పు ఉన్నాం, 2 అప్పులు బిల్ అయిపోయింది, బ్యాలెన్స్ అని నేను చూపిస్తాను. ఈ నేరేషన్ అనేటువంటిది బీయింగ్ ద క్యాష్, బీయింగ్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ ద బిజినెస్ అని చూపిస్తాం. అయితే మనం చెప్పేటువంటి ఈ లెక్కల్లో డ్రావింగ్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను. డ్రావింగ్స్ అంటే పర్సనల్గా వాడుకుంటారు చూడండి. వాటిని విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్, విత్డ్రా ఇంకో ఫార్ములా, విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్. ఈ పర్సనల్ యూజ్కి అనేటువంటిది ఎంత? యూజ్ రూపీస్ 15,000. అంటే ఒక వ్యాపారంలో 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టుంటారు. ఆ 1,00,000 రూపాయల్లో 15,000 పర్సనల్ యూజ్ కింద ప్రొపరేటర్ వాడుకుంటాడు. అంటే ఆ పెట్టుబడి అనేది వేరు. ఈ ఎంట్రీ కోసం అంటే విత్డ్రా ఫ్రమ్ పర్చేజ్ అనేటువంటిది ఇది డ్రావింగ్స్లోకి వస్తుంది. ఇది పర్సనల్ యూజ్ కాబట్టి ఈ డ్రావింగ్స్లోకి వస్తుంది. ఈ డ్రావింగ్స్లో ఎంట్రీ ఎలా అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం. ఏడో డేట్ ఉంటుంది. ఈ డేట్ని 2 భాగాలు చేస్తే ఎప్పుడు 12/5 డేట్ వచ్చేసి 12వ తేదీ అనేది ఎడేసాలి. డేట్ 12 పక్క వేసుకోవాలి. ఎప్పుడు 2018, ఎప్పుడు మే నెల. అంటే మంత్ ఇయర్ని లెఫ్ట్ కాలంలో వేసుకొని డేట్ని రైట్ కాలంలో వేసుకోవాలి. ఈ పర్టికులర్స్ ఏముందో వేసుకోవాలి. ఈ పర్టికులర్ అనేటువంటిది ఈ పర్టికులర్స్లో ఏం రాయాలంటే బై డ్రావింగ్ అకౌంట్. డ్రావింగ్ పర్సనల్ యూజ్ కాబట్టి డ్రావింగ్ ఎంట్రీ కాబట్టి ఇది బై డ్రావింగ్ అకౌంట్. డ్రావింగ్ అకౌంట్ బై డ్రావింగ్ అకౌంట్. ఈ డిఆర్లో ఏం వేసుకోవాలి? డిఆర్ అమౌంట్, సిఆర్ అమౌంట్. డేటు, పర్టికులర్స్, డిఆర్ అమౌంట్, సిఆర్ అమౌంట్. డిఆర్ అమౌంట్లో ఎంత వేసుకోవాలి? మనకి ఎంత ఇచ్చిన అమౌంట్ 15,000 వాడుకున్నాడు కాబట్టి డిఆర్లో 15,000. ఈ సిఆర్లో ఏమి వేయాలి? మళ్ళీ ఏం తీసుకున్నాడు? ఏ రూపంలో తీసుకున్నాడు? క్యాష్ రూపంలో. అప్పుడు బై డ్రావింగ్ టు క్యాష్, అప్పుడు ఇక్కడ 10,000 వస్తుంది. 15,000 అయిపోయిందా? ఇక్కడ సిఆర్లో 15,000 వచ్చింది. అప్పుడు 0 ఇక్కడికి వస్తే 0 అవుతుంది. నేరేషన్ ఏమవుతుంది? క్యాష్ విల్ బి గోస్ అవుట్. బిఎం ది అమౌంట్ విత్ డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్. అంటే బ్యాంకులో నుంచి ఇతను అమౌంట్ డ్రా చేసాడు కాబట్టి దాన్ని బీయింగ్ ద అమౌంట్ అనేది బీయింగ్ ద అమౌంట్ క్యాష్ రూపంలో ఉంటాయి. విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్, వ్యక్తిగత అవసరాలకు 15,000 డ్రా చేశాడు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇంట్రడక్షనే కాబట్టి టాలీ అనేటువంటిది చాలా జాగ్రత్తగా వినాలి. ఓచర్స్ అనేవి ఉంటాయి, లెడ్జర్ గ్రూపులు అనేవి ఉంటాయి. ఆ లెడ్జర్ గ్రూపులు సబ్ గ్రూపులు ఉంటాయి. మనం ఇచ్చేటువంటి ఈ కాలమ్స్ అని దేంట్లో మనం కంప్యూటర్లో వేసేటప్పుడు ఎంట్రీ ఏ విధంగా వేసుకోవాలి, ఏ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఏ విధంగా యూజ్ చేసుకోవాలి టాలీ సాఫ్ట్వేర్ అనేటువంటి దాని భాగంగా ఇప్పుడు పేమెంట్ ఓచర్ అనేది ఒకటి ఉంటుంది. పేమెంట్ ఓచర్లో F4 కాడి నుంచి స్టార్ట్ అవుతుంది. F4 అంటే కాంట్రా ఓచర్. ఈ F4 కాంట్రా ఓచర్ అనేటువంటిది క్యాష్ బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే బ్యాంకు నుంచి డబ్బులు తేవడం, బ్యాంకులో డబ్బులు వేయడం ఏంటంటే ట్రాన్సాక్షన్ అండి. క్యాష్ టు బ్యాంక్, బ్యాంక్ టు క్యాష్ అనే ట్రాన్సాక్షన్ జరిగితే F4 అనే ఓచర్ని F4 కాంట్రా అనే ఓచర్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా పేమెంట్ ఓచర్ కాంట్రా వచ్చిన తర్వాత
F5 అనేటువంటిది పేమెంట్ వోచర్ అనేది ఒకటి ఉంది. ఈ పేమెంట్ వోచర్ అనేటువంటిది పర్చేజ్ ఎక్స్పెన్సెస్ కొడతాం. పర్చేజ్ ఎక్స్పెన్సెస్ అంటే వస్తువులు కొన్నప్పుడు మనం ఉపయోగించేటువంటి వోచరే F5. ఇప్పుడు ₹1,000 ఒక వస్తువు కొన్నాం, ఒక సరుకు కొన్నాం, కానీ పర్చేజ్ వోచర్లో వేయాలి. అదేవిధంగా F6 అనేటువంటిది చూడండి, F4, F5, F6 అనేది రిసిప్ట్స్. ఈ రిసిప్ట్ వోచర్ అనేటువంటిది మనం రసీదు రాస్తాం కదా, ఎనీ ఇన్కమ్ మనకు ఎవరైనా జమ వేసినప్పుడు ఆ జమకి మనం రసీదు రాస్తాం. మనకు వచ్చిన ఆ జమని F6 అనేటువంటి రిసిప్ట్లో ఎంటర్ చేస్తాం టాలీ ప్రకారం. అదేవిధంగా F7, ఈ F7 అనే వోచర్ని జర్నల్ వోచర్, దీన్ని జర్నల్ వోచర్ అంటారు. ఈ జర్నల్ వోచరు ఇప్పుడు సర్దుబాట్లు చేసుకుంటాం, అడ్జస్ట్మెంట్. ఇప్పుడు తరుగులు కూలీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ తేడాలు వచ్చినప్పుడు ఆ తేడాలను అడ్జస్ట్ చేసేయడానికి F7 అనే జర్నల్ వోచర్ ఉంటుంది. మీకు ఆ కంప్యూటర్ ఓపెన్ చేయగానే మీకు అర్థమైపోతుంది. తర్వాత F8 అనేటువంటి సేల్స్ వోచర్, వస్తువులు సేల్స్ చేసినప్పుడు ఉపయోగించేది F8 వోచర్. అదేవిధంగా F9 వోచర్ ఉంటుంది. పర్చేజ్ వోచర్. ఇందాక ఇది వచ్చేసి పేమెంట్ వోచర్, పేమెంట్ చేసినప్పుడు ఉపయోగించేది F5. ఇప్పుడు F4 కాంట్రా, F5 పేమెంటు, F6 రిసిప్ట్స్, F7 జర్నల్, F8 సేల్స్, F9 పర్చేజ్. ఇది సేల్స్, ఇది పేమెంట్ వోచర్. రిసిప్ట్, రిసిప్ట్, పేమెంట్ చేసినప్పుడు రిసిప్ట్ రెండు పక్కనే ఉన్నాయి కాబట్టి పేమెంట్ వోచర్ F5, బ్యాంకు క్యాష్ ట్రాన్సాక్షన్ F4 కాంట్రా, F5 పేమెంటు, F6 రిసిప్ట్స్, F7 అడ్జస్ట్మెంట్ చేసుకునేది జర్నల్ వోచరు, F8 సేల్స్, F9 వచ్చేసి పర్చేజీ, F10 ఉంది. ఈ F10 వోచర్ అనేటువంటిది ట్రయల్ బ్యాలెన్స్ రిసిప్ట్కి, రిపోర్ట్కి ఉపయోగించుకుంటాం F10 వచ్చి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.